చాలా వరకు గుంతలే ఉంటాయి, కానీ ఈ రోడ్ అసలు ఎక్కడా లేదు, నీట్గా ఉంటుంది రోడ్డు. హైవే ఆడ స్టార్ట్ అయిన టైం అయితే 5. సారీ గైస్, గుంత లేదనుకున్నా. స్పీడ్ బ్రేకర్ పెట్టాడు కానీ స్పీడ్ బ్రేకర్ దించే చోట ఏమీ లేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ సమ్వేర్. ఇవాళ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పెనుకొండ ఫోర్ట్కి అయితే వెళ్దాము. ఫస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు నాకు ఈ లైట్స్ టెస్ట్ చేయడానికి మేము నంది హిల్స్కి అని చెప్పాను కదా, సో ఆ ఫుటేజ్ అయితే పోయిందని చెప్పాను మీకు. సో అందుకనేసి ఈరోజు టెస్ట్ చేద్దాం. మంచు అయితే చూడండి ఎట్లా పడుతుందో. టైం అయితే 5 అవుతుంది. ఫ్యూయల్ ఫిల్ చేసుకునేసి వెళ్దాం. HDFC ಬ್ಯಾಂಕ್ ಸರ್ವರ್ ಇಲ್ಲ ಸರ್, ನೈಟ್ ಫುಲ್ ನೈಟ್ ಸರ್ವರ್. ಅಯ್ಯೋ ಇಲ್ವಾ ಸರ್? ಓಕೆ, ನೈಟ್ ಕಸ್ಟಮರ್ ಎಲ್ಲ HDFC ಬ್ಯಾಂಕ್ ಅವರೆಲ್ಲ ವೆಯ್ಟ್ ಮಾಡಿ ಬೇರೆಯವರಿಂದ ಹಾಕ್ಸಿದ್ದಾರೆ, ಪೇಮೆಂಟ್ ಆಗಿಲ್ಲ. అయిపోయిందా? నైట్ నుంచి HDFC బ్యాంక్ సర్వర్స్ ఏం పని చేయట్లేదంట. అట్లా వేరే అకౌంట్లో మనీ ఉండే కాబట్టి సరిపోలే, అంటే బిస్కెట్ అయిపోయిండేవాళ్ళు. కరెక్ట్గా నేను వచ్చేటప్పుడే సిగ్నల్ పడాలనా. HAG 60 వాట్స్ ఫాగ్ లైట్స్ అనమాట. సో 2 ఫిట్టింగ్స్ చేయించాను. సో ఇందులో డ్యూయల్ లైట్స్ వస్తాయి. ఇది వచ్చి ఎల్లో కలర్ లైట్ అనమాట. సో ఎల్లో అయితే ఫోకసింగ్ ఎలా ఉంది మంచి టైంలో. ఇంకా కొద్దిగా డార్క్ అన్న చోట అయితే చూస్తాం, లైటింగ్లో కూడా చూస్తాము. సో ఇప్పుడైతే వైట్ వేస్తాను. సో వైట్ అయితే వేసాను కానీ ఫాగ్లో అసలు కనిపించట్లేదు. ఇట్లాంటి ఫాగ్ టైమ్స్లో ఎల్లో లైటే బెటర్. వైట్ ఫీల్డ్ నుంచి పెనుకొండ ఫోర్ట్కి అయితే మాత్రం 120 కిలోమీటర్స్ చూపించింది. సో అది వచ్చేసి మనకు నంది హిల్స్కి ఏదైతే నార్మల్ రోడ్ చూపిస్తుందో హైవే, సో ఆ రోడ్ అయితే చూపించింది. కానీ ఆ రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందప్ప, చాలా వరకు కన్స్ట్రక్షన్లో ఉంది. సో మొత్తం గుంతలు, టైం పడుతుంది. సో ఎటైనా కానీ చిక్బాలాపూర్ ముందే వెళ్ళాలి కాబట్టి నేను వచ్చేసి ఇంకా కొద్దిగా హౌస్కోట్లోనే ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి హైవేతో వస్తుంది మనకి. సో హైవే తీసుకొని వెళ్ళిపోదాం. స్ట్రైట్ రోడ్ అనమాట. సో కొద్దిగా డిస్టెన్స్ అయినా కానీ మనకు చాలా టైం కలిసి వస్తుంది. ఫ్యూల్ మనకు సేవ్, ఎకానమీగా ఉంటుంది. కెమెరాలు ఎట్లా కనిపిస్తుంది ఏమో కానీ మంచి అయితే మాత్రం బీభత్సంగా ఉంది. ఇక్కడ సిటీస్లో నేను నార్మల్ లైట్ వేస్తున్నాను అది. సో ఇది వస్తున్న మన దీనికి ఫోకస్ అయితే, ఇది లో బీము, ఇది హై బీము. బెటర్ విల్ గో విత్ అవర్ లైట్స్ ఓన్లీ. ఓకే, పైకి అయితే వచ్చేసాను. పైకి అయితే ఏమి లేదు ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ బావి ఒకటి ఉంది. అక్కడ కోట మారి కదా, చిన్న అంటే కోట ఏం లేదు, మన ఈ గుడి గోపురం ఉంటుంది చూడు, ఆ టైప్లో ఒకటి ఉంది. అండ్ ఇటు పక్క ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ వెళ్తున్నా చూడు, అటు ఒకటి ఉంది అంతే. సో చూపిస్తే ఇక్కడ వచ్చి లెఫ్ట్ తీసుకునేసి ఒక దూరం వెళ్ళి అక్కడ హైవే కనెక్ట్ చేస్తుంది. లేదంటే ఇంకా ముందుకెళ్ళి హౌస్కోట్లోకి వెళ్ళి హైవే మీదకి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇంకా కొద్ది దూరం వెళ్ళి అక్కడ ఒక చోట కనెక్ట్ చేస్తుంది. సో అది మనకు మ్యాప్లో చూపించే నార్మల్ రూట్ అనమాట. సో నేనైతే మాత్రం రైట్ తీసుకొని కొద్దిగా ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటా, అక్కడ హైవే కనెక్ట్ అవుతుంది. సో ఆ హైవే మీద వెళ్ళిపోతాం. సో మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో ఇక్కడ కింద డౌన్లోనే మనము క్లచ్ ప్లేట్స్ కాల్చుకున్నాం, అది వేరే విషయం అనుకోండి. వర్షం పడి వాటర్ ఎక్కువైపోయి ఆల్మోస్ట్ బండి వరకు మునిగిపోయిందన్నమాట. సో కాల్ చేసుకున్నాం. అక్కడ లెఫ్ట్ అంగనేంచి ఇది ఈ రోడ్ బాగుంటుంది. దాంతో కంపారిజన్ అంటే అసలు అదైతే చాలా వరకు గుంతలే ఉంటాయి, కానీ ఈ రోడ్ అసలు ఎక్కడా లేదు, నీట్గా ఉంటుంది రోడ్డు హైవే. సో కొద్దిగా డిస్టెన్స్ అయినా ఈ రోడ్ తీసుకొని వెళ్ళిపోవడం బెటర్. వచ్చేపాటికి నాకైతే 5:30 అయింది. సో నేను ఆడ స్టార్ట్ అయిన టైం అయితే 5. సారీ గైస్, గుంత లేదనుకున్నా. స్పీడ్ బ్రేకర్ పెట్టాడు కానీ స్పీడ్ బ్రేకర్ దించే చోట ఏమీ లేదు. ఇప్పుడు తీసుకొని ఒక 5 కిలోమీటర్స్ వచ్చాను. సో అంతే, అంతకు మించి ఏం లేదు. సో 5 కిలోమీటర్స్ వస్తేనే మనకు హైవే తగిలింది, NH 648. సో ఇంకా హైవే మీద ఆల్మోస్ట్ ఎంత దూరం ఉంది? మొత్తం అదే ఉంది.
126 కిలోమీటర్స్ చూస్తుంది ఇక్కడి నుంచి. మనకైతే నేనున్న ప్లేస్ నుంచి 124 చూపించింది. సో అక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ ఎంత వచ్చాము, ఒక 16 కిలోమీటర్స్ వచ్చాము మనం ఎక్స్ట్రాగా. ఈషా ఫౌండేషన్ కానీ నంది హిల్స్ కానీ వెళ్ళడానికి ఈ రూట్ చాలా బెస్ట్. ఆ రూట్ తీసుకునే కన్నా ఒక 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా, 10 కాదు, సో జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ అంతే, అంతసేపు అంతకుమించి ఎక్కువ పట్టదు. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటాము, ఇక్కడైతే రైట్ తీసుకొని ఒక 5 to 6 కిలోమీటర్స్ వచ్చి వెళ్ళాల్సి ఉంటుంది అంతే. సో ఐ విల్ సజెస్ట్ దిస్ రోడ్ దెన్ కంపేర్ టు దట్ వన్. ఎంట్రన్స్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. మనకి తిరుమలకు పోయేటప్పుడు అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడానికి పెడతారు, సేమ్ అలానే ఉంది, జస్ట్ ఇది మారి ఉంది. ఇంకేం లేదా, ఇంకా ఇటు పోకపోతే వ్యూ పాయింట్ అని ఉంటుంది అనుకుంటా. నా ముందు కూడా పక్కన అయితే వెళ్తున్నాడు, చూస్తాం. అదే వ్యూ పాయింట్. సో ఇప్పుడు చూడండి లైటింగ్ ఎట్లుందా రోడ్ సెంటర్. ఇదైతే ఎల్లో లైట్స్. సో ఎల్లో లైట్స్ అయితే త్రో ఇలా ఉంది. సో విల్ గో ఫర్ వైట్. సో వైట్ అయితే లాంగ్ వెళ్తుంది, ప్లస్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. కాకపోతే ఫాగ్ ఎక్కువ ఉండిందంటే వైట్ లైట్ అయితే కనిపించదు. సో విల్ గో ఫర్ నార్మల్. ఇది మన నార్మల్ లైట్స్, ఇందులో హై బీమ్. సో ఆ లైట్స్ యూస్ చేసి ఈ లైట్స్ అయితే అసలు ఏమీ లేనట్టుంది. సో లో బీమ్ వేసుకునేసి మనం లైట్స్ వేసుకునేస్తాం. మంచికి లైటింగ్, కరువు రోడ్డు సూపర్గా ఉంది అసలు. సో మేము అటు వెళ్ళి మేము ఇందాక చెప్పిన రూట్లో జస్ట్ ఇక్కడ ఒక 500 మీటర్స్ బ్యాక్లో వచ్చి ఈ రోడ్లో కలుస్తాం అనమాట. సో మాకు అక్కడికి రావడానికి ఎంతసేపు పట్టింది, 1 hour పట్టింది. ఇప్పుడు 13 minutes పట్టింది. ఓకే, టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఇంకా 56 kilometers ఉంది. సో మ్యాప్లో అయితే మాత్రం టైమింగ్ 51 kilometers అని చూపిస్తుంది, కానీ ఇదైతే స్ట్రైట్ రైడ్ ఉందన్నమాట. చిన్ని కొత్తపల్లి అంట. సో ఒక 53 kilometers వెళ్ళేసి లెఫ్ట్. టోటల్గా మొత్తం 56 ఉంది, ఇంకా హైవే మొత్తం 53 ఉంది. ఇంకా డైరెక్ట్ పెనుకొండే. ఇంకొక 36 kilometers ఉంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే లేపాక్షి. సో నంది కూడా బాగుంది. సో లెఫ్ట్ తీసుకుంటే లేపాక్షి అనమాట. సో రిటర్న్లో లేపాక్షి కవర్ చేద్దాము. జస్ట్ ఇట్లా ఒక 12 kilometers ఏమి ఉంటుంది అంతే లెఫ్ట్కి. సో మనం అయితే మెయిన్ కరూస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, పెనుకొండ కరూస్కి. అదిగో ఇంకో 40 kilometers కొట్టామంటే కియా, అనంతపూర్లో కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి అయితే వచ్చేస్తాం మనము. అయితే వ్యూ చూసుకోవచ్చు. వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందంటే అదిరిపోయింది. ఎడార్లో రోడ్ వేసినట్టుంది ఇది. చూసినంత దూరం మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. కిలోమీటర్స్ ఉంది. సో హైవే నుంచి లెఫ్ట్ పెనుకొండ ఫోర్ట్కి. ఓకే, ఇదైతే హిల్ వ్యూ ఉంది. సో ఇంకొక 5.5 kilometers ఉంది ఇక్కడ నుంచి, ఫైర్ స్టేషన్ కాడి నుంచి. సో ఇందాక నేను వెళ్ళినైతే అది విలేజ్లో ఫోర్ట్ ఉంటాం, ఆ ఫోర్ట్ అది. సో విలేజ్లో ఫోర్ట్. సో అక్కడికైతే చూపించింది పాయింట్. సో మనం అయితే ఇప్పుడు సన్ రైజ్ హిల్ పాయింట్కి అయితే పోతున్నాము. ఏంద్ర ఇంత మంచి ఇంటికి వస్తున్నారు ఒకేసారి. ఇప్పుడు గ్యాంగ్ లీడరా తగ్గకుండా నిలుచుకున్నాడు. డంపింగ్ యార్డ్ మారింది, మొత్తం డంప్ అంతా చెత్త అంతా ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఎస్, కరూస్ అయితే స్టార్టెడ్.
సో ఈ కర్వ్స్ మనకు 5 కిలోమీటర్స్ ఉంది పైకి. ఇక్కడ ఒకటి జిండు కడతాను అనుకుంటాడు మళ్ళీ నన్ను వెనకాల. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రోడ్ క్లోజ్డా. ఓకే, వీటి నుంచి జస్ట్ ఇది మాత్రం కొద్దిగా ఉంది, మళ్ళీ ఇటు నుంచి రోడ్డు ప్రాపర్గా వేశారు. ఈ చింటు కాలితే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఆడ చూసి అవే తప్పుకుంటాను నన్ను. Yes, 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 yes. కర్వ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అచ్చా, వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందాడు. సన్ రైజ్ అయితే అవుతూ ఉంది. మబ్బులు వెనకాల దంకొని ఉన్నాడు సూర్యుడు.
పైన అయితే ఏమీ లేదు కానీ జస్ట్ ఆ కరూస్ కోసం రావచ్చు ఇక్కడికి అంతే. సో ఇక్కడైతే నథింగ్ అసలు. ఇదిగో కొండల మధ్యలో అయితే ఇక్కడ కోనేరు మార్గం ఉంది. అక్కడ చూసారంటే కరెక్ట్గా మన ఇందాక కూడా చూసాం చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ సేమ్ అలానే ఉంటుంది. అక్కడ సేమ్ అలానే ఉంది. మేబీ ఇదేమన్నా రాజు వాళ్ళ రాణి వారు స్నానం చేయడానికి కట్టించుకున్నారా ఏంటి ఏమో. అంతే, అక్కడ ఒకటి ఉంది. సో సెంటర్లో పాండ్, ఇంక ఇటు నుంచి అయితే వ్యూ లేదు. అదొకటి అక్కడి నుంచి అయితే నీట్గా చూడొచ్చు. ప్లస్ ఇటు పక్కలు లేదు ఇంకా. అదే ఇందాక అక్కడ కింద నుంచి నడుచుకోవచ్చిన దానికి గ్యాస్ ఫుల్గా వస్తుంది. మళ్ళీ ఇదేమో ఇంత ఉంది స్లోప్. అబ్బా ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇది టెంపుల్ అనుకుంటా. మేబీ టెంపులే, కాకపోతే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ తీసేశారు. చూడండి, ఇది బాగా బెటర్. సన్ రైజ్ రావడానికి కూడా మంచిగా పెట్టి, ఇది షేప్ బాగుంది పైన ఉండేది. సో ఇక్కడైతే దేవుడు ఉన్నాడు. మొత్తం అంతా అయితే పాడుపడిపోయింది చూడండి. ఇది కూడా గోపురం మార్గం కట్టారు, అది కూడా పాడుపడిపోయింది బాగా. సో మెయిన్గా ఇది వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటా. ఇక్కడ ఉన్న చూడండి విగ్రహం మెయిన్ది. ఇటు నుంచి ఇటు ఏదో ఇంకోటి ఉంది మండపం. విగ్రహాలు ఉన్నాయి ముందు ఇక్కడ పూజకి. మొత్తం తీసేసినారు తవ్వేసి. లోడ్కి పోయారు అట్లా చూడండి. విగ్రహము బాగా పెద్దది ఉంది అనుకుంటా, మొత్తం లోడ్ తీసేశారు. సో ఇది టాప్ చూసారా, సేమ్ ఇలాగనే అక్కడ కూడా ఉంది. సేమ్ ఈ టాప్ లాగానే అక్కడ కూడా ఉంది. మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా ఇక్కడ.